వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. 215 అంగన్వాడీ ఉద్యోగాలను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎవరైతే మన ప్రాంతంలోనే అంటే మన వార్డులో కానీ లేదా మన గ్రామంలో కానీ ఉంటూ జాబ్ చేయాలి అని అనుకుంటున్నారో మీకు ఈ అంగన్వాడీ జాబ్స్ అనేవి చాలా బాగా సూటబుల్ అవుతాయి. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి మన దగ్గర 7th క్లాస్ కానీ లేదా 10th క్లాస్ కానీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇతర ఏం క్వాలిఫికేషన్స్ మనకు అవసరం లేదు. అండ్ ఆల్సో దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా పెట్టరు. సింపుల్గా ఒక ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో డిక్టేషన్ టెస్ట్ ఇలాంటివి మాత్రమే పెడతారు. సో అలాగే దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటిని మిస్ అవ్వకుండా పొందాలి అంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నేను మీకు 2 విషయాలు చెప్పాలి. ఒక విషయం ఏంటి అంటే ఈ అంగన్వాడీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయరు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారి విడుదల చేయడం జరుగుతుంది. అలాగే మనకి నోటిఫికేషన్ కూడా ఏమి ఇవ్వరు కొన్ని చోట్ల అయితే నోటిఫికేషన్ ఇస్తారు కొన్ని జిల్లాల్లో అయితే నోటిఫికేషన్ ఇవ్వరు. మరి ఎలా అంగన్వాడీ జాబ్స్ని రిలీజ్ చేస్తారు అంటే పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారన్నమాట. సో డిస్ట్రిక్ట్ పేపర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక మూలలో ఇలా అంగన్వాడీ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశాము అని ఒక చిన్నగా మనకి ఇచ్చేస్తారు న్యూస్ అనేది. సో మనలో 99% ఎవరు కూడా న్యూస్ పేపర్ చదవం, అది మనకు కూడా తెలుసు. కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు అసలు తెలియకపోవచ్చు. ఓకేనా? సో దీనికోసం నేనేం చేశానంటే ఈ అంగన్వాడీ జాబ్స్ కోసం మాత్రమే సపరేట్గా మన జాబ్ అప్డేట్స్ తెలుగు వెబ్సైట్ ఏదైతే ఉందో, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా జాబ్ అప్డేట్స్ తెలుగు.com వెబ్సైటు. ఈ వెబ్సైట్లో ఒక పోస్ట్ క్రియేట్ చేశాను. ఈ పోస్టులో ప్రతి ఒక్క జిల్లాకి సంబంధించి అంగన్వాడీ జాబ్స్ యొక్క లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఈ విధంగా. ఓకేనా? సో ఈ విధంగా అన్ని జిల్లాలకి సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అప్డేట్ చేయడానికి ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ మనకి కొన్ని జిల్లాలకు నోటిఫికేషన్ వచ్చింది, అక్కడ నేను అప్డేట్ చేశాను. ఓకేనా? సో మీ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా నేను ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అయితే మీరు రెగ్యులర్గా ఈ జాబ్ అప్డేట్స్ తెలుగులో ఉన్నటువంటి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో మన వెబ్సైటు, ఆ వెబ్సైట్లో ఈ పోస్ట్ ఉంటుంది అంగన్వాడీ రిక్రూట్మెంట్ అని. దాన్ని ఫాలో అవుతూ ఉంటే మీ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే నేను అప్డేట్ చేసేస్తాను, మీరు చూసుకోవచ్చు. లేదు మాకు అంత టైం లేదు, వెబ్సైట్ మేము చూడలేము అంటే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి టైం అనేది చాలా తక్కువ ఇస్తారు. ప్లస్ మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి, అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లేదు. డైరెక్ట్గా అప్లికేషన్ ఫిలప్ చేసుకుని వెళ్ళి ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి టైం తక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ఆఫీస్లోకి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ కూడా మనకి 1 వీక్ మాత్రమే టైం ఇస్తారు, ఎక్కువ రోజులు ఇవ్వరు అన్నమాట. నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి ఒక వారం రోజుల నుంచి 10 రోజులు మాత్రమే టైం ఇస్తారు. కాబట్టి ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వెంటనే రావాలి అంటే మాత్రం ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వెంటనే నేను అప్లోడ్ చేస్తాను, వెంటనే మీరు చూసి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అండి. దీని ప్రింట్ తీసుకోండి. నేను పీడిఎఫ్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఇచ్చినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మనం ఏ అంగన్వాడీ సెంటర్కి అప్లై చేస్తున్నామో పోస్ట్ పేరు ఏంటి అనేది ఇక్కడ మీరు అక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అభ్యర్థి పేరు, అంటే మీ యొక్క పేరు అనేది ఇక్కడ రాయాలి, భర్త పేరు రాయాలి. ఒకవేళ భర్త పేరు లేకుంటే స్ట్రైక్ అవుట్ చేసేయండి. చిరునామా అంటే అడ్రస్ రాయండి, ఫోన్ నెంబరు, మీ పుట్టిన తేదీ, నివాసం ఎక్కడుంటున్నారు, మీ యొక్క క్యాస్ట్ లేదా కేటగిరీ ఏంటి, మీ యొక్క ఆదాయం ఎంత పర్ ఇయర్కి, అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉందా, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇంటర్మీడియట్ బోర్డు లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నిర్వహించిన ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ లేదా కృషి మరియు ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ లేదా ఈసీ వర్కర్లుగా పనిచేస్తుంటే మాత్రమే ఎక్స్పీరియన్స్ రాయాలన్నమాట. ఒకవేళ మీరు వితంతువు అయితే ఎస్ అని, లేకపోతే నో అని ఇక్కడ టిక్ చేసుకోండి. వితంతువు అయ్యండి, మైనర్ పిల్లలు ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ రాయండి.
అనాథ అయ్యుంటే దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ రాయండి. వికలాంగులు అయితే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ రాయండి. ఇక్కడ అభ్యర్థి సంతకం అని ఉంది కదా, ఇక్కడ సంతకం చేసి ఈ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ని రెడీ చేసుకోండి. దీంతో పాటుగా అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్తో పాటుగా మన దగ్గర మరికొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఉండాలన్నమాట. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే, మనము ఇదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని తెలియజేయడానికి నేటివిటీ సర్టిఫికేట్ లేదా ఆధార్ ఉన్నా కూడా సరిపోతుంది. దీన్ని జిరాక్స్ అనేది తప్పనిసరిగా పెట్టాలి. నెక్స్ట్ 10వ తరగతి మనం పాస్ అయినట్లు మార్క్స్ కార్డు ఉంటుంది కదా, దాన్ని జిరాక్స్ అనేది తప్పనిసరిగా పెట్టాలి. నెక్స్ట్ పుట్టిన తేదీ, వయస్సు నిర్ధారణకు 10వ తరగతి మార్క్స్ కార్డు ఉంటే పెట్టండి. మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే కూడా అది కూడా పెట్టవచ్చు. నెక్స్ట్ కులము అండ్ నివాసం సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే దానికి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టాలి. నెక్స్ట్ వికలాంగత్వం, ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది పెట్టాలి. అలాగే ఫోటో అండ్ ఈ ఫోటో అనేది మనము రీసెంట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తీసుకొని అది పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత మనం ఎక్కడ అప్లికేషన్ ఇవ్వాలి అంటే, మనకి సంబంధించినటువంటి ఐసిడిఎస్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క మండలానికి ఒక ఐసిడిఎస్ ఆఫీస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఆ ఐసిడిఎస్ ఆఫీస్ అడ్రస్కి వెళ్ళి మన యొక్క అప్లికేషన్స్ అనేవి ఇవ్వాలి. మీకు మీ యొక్క ఐసిడిఎస్ ఆఫీస్ అడ్రస్ ఎక్కడుందో తెలియకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళని అడిగితే వాళ్ళ అడ్రస్ చెప్తారు, అక్కడికి వెళ్ళండి. ఓకేనా? ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు 10వ తరగతి, అంగన్వాడీ ఆయా పోస్టులకు 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళది ఆ ఏరియాల్లో 21 సంవత్సరాలు లేకపోతే 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక శాలరీ విషయానికి వస్తే అంగన్వాడీ కార్యకర్తకు 11,500, అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ఆయాలకు 7,000 రూపాయలు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఇప్పుడు మనం చూస్తాం చూడండి, ఎక్కడ నోటిఫికేషన్స్ వచ్చాయంటే కర్నూలు జిల్లా, అలాగే ఎన్టీఆర్ జిల్లా అంటే విజయవాడ, ఈ 2 చోట్ల మనకి నోటిఫికేషన్స్ విడుదల చేశారు. కర్నూలు జిల్లాలో మొత్తం 8 మెయిన్ అంగన్వాడీ టీచర్లు, 2 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 54 ఆయా పోస్టులు ఉన్నాయి. అలాగే విజయవాడకు సంబంధించి 10 అంగన్వాడీ కార్యకర్తలు, 141 ఆయా పోస్టుల భర్తీకి మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే కర్నూలు జిల్లాకు అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో మీరు ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తకి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆయా పోస్టులకి 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1/7/2025కి నేను చెప్పినటువంటి ఏజ్ అనేది ఉండాలన్నమాట. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు మనకి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే, నేను ఆల్రెడీ చెప్పాను, మన దగ్గరలో మనం ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది రెడీ చేసుకోవాలి. ఇది అప్లికేషన్ ఫామ్. దీన్ని రెడీ చేసుకొని నేను చెప్పినటువంటి జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో, జిరాక్స్లు ఏమేమి పెట్టాలని చెప్పాను కదా, ఇవన్నీ పెట్టుకొని మన దగ్గరలో ఉన్నటువంటి ఐసిడిఎస్ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు అన్ని వివరాలు చెప్తారు. ఓకేనా? అక్కడ వెళ్ళి మీ యొక్క పని దినాల్లోనే వెళ్ళాలంటే వర్కింగ్ డేస్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ వర్కింగ్ డేస్, ఆ రోజుల్లోనే మనం ఆ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలన్నమాట. ఇక్కడ కర్నూలు జిల్లాకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి 3వ తేదీలోపు మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే విజయవాడకి అంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే 5వ తేదీలోపు, ఫిబ్రవరి 5వ తేదీలోపు మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అప్లికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి అంటే, మనం ఏమి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ ప్రాంతంలో వేకెన్సీ ఉన్నాయా లేదా చూసుకొని, ఉంటే మాత్రం మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనం అంగన్వాడీ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ ఇతర జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రజెంట్ మనకి కర్నూలు మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రజెంట్ నోటిఫికేషన్లు ఓపెన్ అయ్యాయి. మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి త్వరలోనే నేను అప్డేట్ అనేది ఇస్తానన్నమాట. ఓకేనా? ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కసారి నోటిఫికేషన్లు విడుదలవుతాయి కాబట్టి ఆ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు, మీ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. డైలీ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఓకే, ఈ లింక్ ఏదైతే ఉందో దాన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.